9 టీవీ తెలంగాణ న్యూస్. శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారు రాచకొండ కమిషనరేట్ నూతన కమిషనర్ గా ఈ రోజు నేరెడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పలువురు అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది కమిషనర్ గారికి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాచకొండలో పనిచేస్తున్న డీసీపీ, ఏసీపీ మరియు ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ తన సమర్థత మీద నమ్మకంతో బాధ్యతలిచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు. రాచకొండ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా మరియు నేర నియంత్రణలో సీసీటీవీ కెమెరాల వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తామని, త్వరితగతిన నేర నిరూపణకు కృషి చేస్తామని పేర్కొన్నారు. సివిల్, ఏఆర్ బెటాలియన్, ట్రాఫిక్ వంటి అన్ని విభాగాలను సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళా సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, షీ టీమ్స్ బృందాలను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరా మరియు వినియోగం మీద ఉక్కుపాదం మోపుతామని, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలలో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. पीछा जाइए सर्वर में Thank you so much. You will ask me. सर बैठो सर फोन सेल फोन अना అందించాలంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఉద్దేశం. ఇందుకోసం నేరాలు జరగకుండా ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, డిటెక్షన్ ఆఫ్ క్రైమ్, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, ప్రిజర్వేషన్ ఆఫ్ పీస్, ఇవన్నీ బేసిక్ టెనెట్స్ ఆఫ్ పోలీసింగ్ మీద దృష్టి సాగిస్తూ అందరినీ మీరంతా స్టేక్ హోల్డర్స్, ప్రజలు, ప్రెస్, పోలీస్, ఎవ్రీబడి స్టేక్ హోల్డర్, మనందరం రెస్పాన్సిబుల్ సిటిజన్. దాని ప్రకారంగా ఒక కలెక్టివ్ ఫోర్స్గా మనం పనిచేయాలని, అంతేకాకుండా సొసైటీలో ఉన్న 99% పీపుల్ ఆర్ ఆల్వేస్ లా అబైడింగ్, ఓన్లీ 1% పీపుల్ మే నాట్ బి లా అబైడింగ్. సో వాళ్ళకు చట్టపరంగా ఎలాంటివైతే సీరియస్నెస్ ఉండాలో ఆ విధంగా ఉంటూ మిగిలిన 99% పీపుల్ లా అబైడింగ్ ఉంటారో వాళ్ళ రక్షణ కల్పిస్తాం. మహిళల భద్రత చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు ఉన్న షీ టీమ్స్ ఉన్నాయి, అధికారులు బాగా పనిచేస్తున్నారు. ఇంతవరకు ఉన్నటువంటి చాలా పటిష్టంగా పనిచేసినటువంటి వ్యవస్థలు ఉన్నాయి. వాటిని ఇంకా స్ట్రెంథెన్ చేసి బెటర్ వేలో సర్వీస్ అందించే విధంగా మేము చర్యలు చేపడతాం. అంతేకాకుండా మా సిబ్బంది కూడా మాకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ వెల్ఫేర్, వాళ్ళ యొక్క కన్సర్న్స్ మాకు చాలా ఇంపార్టెంట్. సో సిబ్బంది సంక్షేమం పైన దృష్టి సారిస్తాం. దీని ప్రకారం ముఖ్యమంత్రి గారు కూడా ఒక నిర్దిష్ట ప్రణాళికలో ఉన్నారు. దాన్ని కూడా తొందరగానే సిబ్బంది పరంగా ఏమేమి చేయడం అనేది చూస్తాం. అంతేకాకుండా ఈ కమిషనరేట్లో పనిచేసిన వాళ్ళు మీరు ఉన్నటువంటి రిటైర్డ్ పోలీస్ అధికారులు కూడా ఎవరైనా ఉన్నా సరే వాళ్ళ యొక్క కన్సర్న్స్ మేము కన్సిడరేషన్ తీసుకొని ఒక ఎక్స్క్లూజివ్ డెస్క్ నుంచి వాళ్ళ కన్సర్న్స్ కూడా మేము అడ్రస్ చేస్తాం. వేరే లీగల్లీ వీ కెన్ డూ ఇట్. సో దే కెన్ ఆల్సో అప్రోచ్ us. They are in service, they are retired, but still they are with them. అపార్ట్ ఫ్రమ్ మా సర్వీస్ ఉన్న వాళ్ళు కాకుండా వేరే అధికారులందరూ కూడా అటువంటి వాతావరణం కల్పించడానికి చర్యలు చేపడతాం.
తర్వాత ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ హైవేస్ ఉన్నాయి కాబట్టి దానికి మోడర్న్ టెక్నాలజీ పరంగా ఏమన్నా తీసుకొని ఇంప్రూవ్ చేయడం చేస్తాం ఆ ఫోకస్. తర్వాత మనకు తెలుసు రాచకొండ ప్రాంతంలో ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. క్రైమ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, క్రైమ్ వింగ్. సో క్రైమ్ రిలేటెడ్ పర్స్పెక్టివ్ కూడా మేము చర్యలు చేపడతాం ప్రివెంట్ చేయడానికి కోసమని, డిటెక్ట్ చేయడానికి కోసమని. మేజర్గా మనకు బెటర్ డిటెక్షన్ కోసం మనకు తెలుసు సీసీ కెమెరాస్ ఇవన్నీ చాలా అవసరం. కమ్యూనిటీ పార్టిసిపేషన్తో ఈ సీసీ కెమెరాస్ శుద్ధి చేసి బెటర్ వేలో ఇస్తాం. నిబద్ధతతో ఎవరైతే పనిచేస్తారో, కర్తవ్యం నిర్వర్తిస్తారో వాళ్ళకి పూర్తి సహకారం మేము డిపార్ట్మెంట్ తరఫున అందజేస్తాం. అన్ని మా ఇంటర్నల్ కూడా మేము అసెస్ చేసుకొని పర్ఫార్మెన్స్ను ఎవ్రీడే చూసుకొని ఇంప్రూవ్ చేయడానికి, బెటర్ సర్వీస్ అందించడానికి మా మీద నమ్మకం నుంచి బాధ్యత అప్పచెప్పినది చాలా శ్రద్ధతో నిర్వర్తిస్తామని వీఆర్ టెలింగ్ యూ ప్లస్ యూ ఆర్ మీటింగ్ మీ today after I'm measuring challenge, and this is what you want to hear from me. And this is what our commitment